Hi guys, welcome to my channel. Almost year end వచ్చింది కదా, so Christmas festival. This is my first snow. చూస్తారా? ఇట్లాంటి చెట్టులు ఇంట్లో తెచ్చుకొని పెట్టుకొని దానికి డెకరేషన్ చేస్తారు చూడు. సో ఈ ఛానల్ ఇంకా దరిద్రం. ఫస్ట్ బ్లాగ్ కదా, ఇంట్రడక్షన్ ఎలా చేసుకోవాలో ప్రిపేర్ అవుతున్నా, బట్ స్టిల్ ఏం మాట్లాడాలి. అందుకే తగ్గించుకోవాలంటారు పెద్దలు. ఈ ఛానల్ చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటి. సో దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్. లాస్ట్ వీక్ ఇట్ వాస్ ఎ క్రేజీ ట్రిప్. సో ఆల్మోస్ట్ లైక్ 1000 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేసాం. టు అండ్ ఫ్రో కలిపి 2000 కిలోమీటర్స్. ఇట్ వాస్ ఫన్ ట్రిప్. అప్పటికల్లా ప్లాన్ చేసి ఒక 2 days ట్రిప్ అలాగా ఈ ట్రిప్లో కవర్ చేశాను, విచ్ ఈస్ ఎ బంజీ జంప్. సో యుల్ సీ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఓకే వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఫ్రెండ్స్ గురించి ఇంట్రడక్షన్స్ ఇవ్వాలి. సో లెట్ మీ షో యూ దట్. అబ్బా ముందుంటారా బాబు? సాయన్న ఏమైందా ఆదిత్య? పొద్దుగా అలా దొరికి పెట్టిందా? వాళ్ళిద్దరు బాల్ దిగుతారు, మూడు చచ్చిన ఇది మూసుకోవట్లా. ఏదో అడ్డాసం చేసా నాకు కూడా అన్ని. అయ్యా బాబు, ఇది కిందికి ఆపుతుంది. అయ్యా బాబు, నేను ఇక్కడ పెడతాను. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ హర్ష డ్రైవింగ్, లేకపోతే లాంగ్ బ్యాక్ అన్నట్టు అనిపిస్తుంది. నిన్న ఇంతసేపు సాగొట్టిండో. రోడ్ లేదు, రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో. నన్ను హెరాస్ చేసిండ్రా డ్రైవింగ్ చేసేటప్పుడు. అదేగా ఉంటారు, లోకల్ మాది కాదు. అయ్యా మాకేందయ్యా ఇది? ఏంటిది? వెనక చూడయ్యా ఒకసారి. అవి మాకు సంబంధం వెనక మీరు ఏదో చేసుకుంటాం, కొంచెం మేము చూసుకుంటాం. ఏదో ఐ మాస్క్ అన్నాడు, అదే ఇది ఏందో ఈయన. అయితే అంటే సింపుల్ అనుకుంటా. లాస్ట్ టైం వాషింగ్ డీసీకి వెళ్ళేటప్పుడు బుక్ తెచ్చుకొని చదువుకుంటూ చదవలేదు. ఏం చదవలేదు, మాట్లాడుతుంటే బుక్ చదువుతున్నా. మామ కొద్ది డిస్టర్బ్ చేయక అన్నాడు. ఏం చదివినవరా అంటే ఏం చదవలే. కాదు టిమ్సాక వెడ్డియా. అయ్యా ఇప్పుడు ఏమవుతాయి? నమస్కారం అయ్యా బాబు, ఆన్ రూట్ లో తీసుకుంది. నమస్కారం, బయలుదేరిందా ఇప్పుడు? కుంభకర్ణ స్విచ్ ఆన్ చేసి ఉన్నాడు. బ్రేక్ తిండికి అందరు ఎవరికి ఆర్డర్ తీసుకున్నాం. నాకు స్మాల్ ఫ్రెండ్స్ నేనేమనలేదు. తెలుసురా, మనోడు తాగి ఏం తిప్పినా డ్రైవింగ్ అయితే భయపడుతున్నాడు. కలికాలం అంటావా? ఈడ దిగిపోతుంది అయితే అయ్యా టిమ్స్ అదయ్యా. చెప్పారు వెళ్తున్నప్పుడు అలా తిప్పితే ఇంకేం ఉండదు. గుండెకి హార్ట్ స్ట్రోక్ వచ్చేది. మాకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి దెబ్బకి. థ్యాంక్ యూ. అట్లా కూర్చో. ట్రిప్ థ్యాంక్ యూ అంటూ 1 నిమిషం తీస్తావు, 2 నిమిషం అట్లా జరుగుతాం. మళ్ళా పేమెంట్ తీసుకోలేదా? వెళ్ళిపోంపరా. పేమెంట్ అది కాఫీ తీసుకున్నా. వాళ్ళు రాత్రి నన్నే చేయమంటావా? తీసుకోలేదు, నైట్ చేసా. నువ్వు వెళ్ళి రేపు వచ్చినప్పుడు ఇదిగో ఇట్లా బెంజులో వచ్చి ఆ రోజు కట్టలేదు అని వచ్చి కట్టు. బ్లాక్ కలర్ బెంజ్
ఘోరంగా ఉంది ఇది. అసలు ఫ్రీగా వస్తాయి ఎవరి పేరు మీద ఉంది బండి? అంత సినిమా లేదు. అదే ఈ అమ్మ $10 కోసం వాడు ఫోన్ చేసి బండికి నెంబర్ ప్లేట్ ట్రాక్ చేసి అది దాని తప్పు. మస్తు చేదుంది. అయ్యా నువ్వు చేసుకోపో, నువ్వు ముందు ఓన్లీ నువ్వు రా. మన ఇద్దరం మన ముగ్గురం వెనక సంసారం చేద్దాం దాన్ని మీరు. నాకు తప్పదుగా ఇంకా. రామేశ్వరం పైన శనీశ్వరం. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు గడిపేద్దాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యాం. 1 పాయింట్ అలసిపోయారు. లాస్ట్కి అలసిపోయి పడుకుంటున్నాం. ముగ్గురికి సిగ్గు శరాలు లేదయ్యా. అవును కదా, ఎందుకు చెప్పా నీకు ఆల్రెడీ. అచ్చా కూలుతుంది ఇది. ఏందిలో ఎంతసేపు ఆపారు మనల్ని? తెలుసా ఆదిత్య మన కెనడా క్యాపిటల్ ఏంటిది? పొట్టావా? గుర్ర పెట్టిండు నీ అమ్మ. నాకు వచ్చిన వైబ్రేషన్ 117 పెట్రోల్ నెక్స్ట్ లెవెల్ నిద్రపోయింది అడిషా అయితే. తెలుసు. అవును, ఇక నాకు సరే కంఫర్ట్ లేదు. అయ్యే అయ్యా నేను ఎట్లా పడుకుంటా తెలుసా అయ్యా? ఎవరే వెళ్ళాయి బొక్కలో పాపం పడి. ఇంకా అమ్ములుంటే నాకు కొంచెం హెల్ప్ చేసిండు. ఏమని కొంచెం అటు పడుకో ఇటు పడుకో అని ఈ బ్యాగ్ తెచ్చి ఇచ్చిండు. ఏం చేస్తున్నావు బామర్ది? ఆ బొక్కలో పడి అసలు నీకు అసలు లేదు. అటు ఎందుకు వచ్చినావు ఇటు అది అది డెడికేటెడ్ రైట్ లెఫ్ట్ ఉంది, ఎందుకులే అని ఆడిపోతున్నాను. ఏదో స్టార్ బాక్స్ ఎత్తుకో. ఏడుందిరా? స్టార్ట్ చేసిండయ్యా నిద్రకి వెళ్ళేసి. నా కాఫీ తాగేసాడు మరి. ఏడుందిరా? ఎందుకు రైట్ సైడ్ అయ్యా ఎంత మాట అన్నాడు ఆదిత్య. వీళ్ళొక్కలు నీ అమ్మ అన్న 6 సార్లు చేసిన అన్న 2 నంబర్కి చెప్తలేరు పిక్తలేరు. అది ఏంది ఆదిత్య? ఫోన్ ఇవ్వ ఎదురు. ముందు నుంచి Right this- వాయిస్ అకౌంట్. నా జాకెట్ నుంచి ఏదో వాసన వస్తుందనా? ఏం వాడే పిత్తి పిట్టినట్టుంది రోడ్. నేనే పిచ్చావా? నలుపుతున్నాడు దాని అయితే. బానే ఉంది, నాకేం తేడా లేదు. వాడు పిచ్చినట్టుండ్రా. అయితే శశాంక్ జాకెట్ ఎట్లా ఏందో కంపు వాసన వస్తుందంట. ఎవరు నీ దిస్ ఇస్ మై గో టు డ్రింక్ రా. సొల్లు. హనీ సిట్రస్ హనీ సిట్రస్. క్రియేట్ రెసిపియంట్ లో కరెక్ట్ కంపేర్. అవును ఏందో స్మెల్. సిగరెట్ తాగింది కంపంగా. మెంతోల్ నాకేం రాలేదా? అదే కదా ఓవర్ యాక్షన్ వస్తున్నా. అయితే నీకు వస్తున్నా అంటే నిజం చెప్పరా? నాకు వస్తుంది. ఆ, ఇంకా. వాడు వానికి అయితే వస్తుందంటే అందరికి వచ్చినట్టే. ఓవర్ యాక్షన్ చెప్పమాకండి అర్థమైందా మీరు? ఈ వాసనే ఉంది ఆగండి. సాయంత్రం ఇంట్లో తెచ్చింది అది అమ్మ అనిపించింది. అప్పుడు ఆదిత్యని అడుగు, ఆదిత్య నువ్వేనా అంటే నేను బాగుంటాను. మామూలుగా రూమ్ లో ఒకటే ఉన్నట్టు ఏం చేస్తాను. చూసుకోవేండు. అయితే బాత్రూమ్ వెళ్తా ఉంటే కూర్చుని పని అయిపోద్ది కదా. 2-3 సార్లు పని అయిపోయింది ఇప్పటికి. లేదా బాత్రూమ్ బాగోతే వెళ్ళను నేను. ఇక్కడ పోయినావారా? ఇక్కడ పోలే, ఎక్కడ కూడా వచ్చకపోయినారా? ఇంకా కాలేదు ఇది. ఇంకా పొట్ట క్లియర్. ఏంటిది? పొట్ట పొట్ట క్లియర్ అంటే పొట్ట క్లియర్ కోసం కాదు నేను పాకులాడేది. అన్నీ క్లీన్ చేసాడు. సిస్టమే కప్పొచ్చు ఉంటుంది. ఆలపడి చెడ్డలు పడ్డాయి. ఇదిగో వేసుకోండి. jalapeno కాదు జలపీనో. జల 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 జల. ఆలపిన చెత్త పెడితే కడుపు మొత్తం ఎట్టేటో అయింది. ఏమవుతుంది? వచ్చింది ఆయనకి ఏదో పొగరు ఇటు బయట ఇస్తుంది.
జల 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 అది పోరంటే బయట స్టార్బక్స్ ఎదుగుదాం ఇంకోటి. కొట్టావా ఉందిగా పార్లమెంట్ లో పోతా. మళ్ళీ అది వీడియో అవుతుంది. వివాహ భోజనంబు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు ఇయాల వారి ప్రశాంత్ పాప్కార్న్ ఏమైనా ఉన్నా కొద్దిగానే. ఏం బాగున్నాయి అవి. అంటే నేను స్నాక్ లో యూజువల్లీ పాప్కార్న్ లేకపోతే రైస్ కేక్ తప్ప ఇంకా వేరేది ప్రిఫర్ చేయను. అందుకు మన ఇండియన్ స్నాక్స్ అయితే అన్నీ ఎక్స్ట్రీమ్లీ ప్రాసెస్డ్. మన అమ్మ అన్న విన్నావా ఏమంటుండ్రా ఏం చెప్పిన పట్టించుకో మగరా నా స్పెట్స్ ఇచ్చి మాట్లాడు ఓవర్ యాక్షన్ చేయకు. ఓకే, ఇంకా కార్ కంటెంట్ ఆపేద్దాం. లెట్స్ గెట్ బ్యాక్ టు ద విజువల్. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆటోవా, కెనడా క్యాపిటల్, వేర్ ఇప్పుడు చూపించే విజువల్స్ అన్ని పార్లమెంట్ హౌస్. అంటే రోడ్డు మీద నడిచేవాళ్ళు. మనం పబ్లిక్ Okay, so here comes the bungee jump. Oh, there it is. You got to watch the test video. ఇప్పుడు మీరు చూసేది జిప్ లైన్. సో ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద ప్యాకేజ్. అది ఎలా ఉంది జిప్ లైన్? జిప్ లైన్ నథింగ్. వామ్మో, జెట్ స్పీడ్ లో వెళ్ళినా. చాలా ఫాస్ట్ వెళ్ళిపోయాడు. నేను అప్పుడు వాష్రూమ్కి వెళ్ళాను చూసాను. అమ్మ I was spinning. Swimming? Oh, while you were falling? Yeah. Yeah, a lot of people do that. Or their legs just go like this all the way down. ఓకే, దిస్ ఇస్ ఫర్ ఒటావా. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బాంజూర్. అదే అండి మాంట్రియల్. సో నాకు వచ్చింది రెండే రెండు, బాంజూర్, కామెంట్ చుతప్పల్. అంటే బాంజూర్ అంటే హాయ్, కామెంట్ చుతప్పల్ అంటే వాట్ ఈస్ జర్నీ. మాంట్రియల్కి వచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డిస్కషన్ చేసి ఒక ప్లేస్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏంటంటే ఇట్స్ చర్చ్. చర్చ్ నేమ్ వచ్చేసి నాట్రా డేమ్ బసిలికా చర్చ్. ఇది బిగ్గెస్ట్ చర్చ్ అంటే నవ్వుతారా బాబు? లోపల పోతే మర్చిపోతుంది. ఎందుకు ఈ చర్చ్ అంత ఫేమస్ అంటే ఆర్ట్ కానీ, హిస్టరీ కానీ, కమ్యూనిటీస్ కానీ వీళ్ళందరినీ ఒక ప్లేస్కి తీసుకొచ్చింది ఈ ప్లేసే. ఇది నాకు తెలిసి 16th centuryలో కట్టారు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఏం సెలబ్రేషన్స్ ఉన్నా, లేకపోతే కెనడా సెలబ్రేషన్స్ వచ్చేసి స్టేట్ ఫ్యూనరల్స్ కానీ, నేషనల్ సెలబ్రేషన్స్ కానీ ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. సో మాంట్రియల్కి ఏంటిది మీకు ఇంత హెరిటేజ్ అని చెప్పి పడి చచ్చిపోతారు కదా, ప్రూఫ్ ఏంటిదంటే సో దే కెన్ షో చర్చ్. So it is a proof for cultural and architectural design. దాని వెనకాలనే సేక్రిస్టీ ట్రెజరీ అని చెప్పి ఇంకో లొకేషన్ ఉంది. దే ఆర్ షోయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఫ్రమ్ ఓల్డెస్ట్, ఫ్రమ్ 16th century డిస్ప్లేస్ అనుకుంటా. मोहब्बत की सारी दुनिया में एक ही जुबान है सेñorita, मुझसे अब नजर quédate cerca de mí.
ఒటావా అయిపోయింది, మాంట్రియల్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి క్యూబెక్. సో దిస్ ఇస్ ద లాస్ట్ స్టాప్. చెప్తున్నా, సన్సెట్ టైంకి వెళ్ళాము. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్పాట్. ఒకవేళ మీ పార్ట్నర్, మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరున్నా సరే, ఇట్స్ అ పర్ఫెక్ట్ డే నైట్. సో ఐ వుడ్ రికమెండ్, మీరు వెళ్ళేటైతే వెళ్ళండి, హ్యావ్ సమ్ ఫన్ టైమ్. ఖచ్చితంగా ఫేర్మౌంట్ హోటల్ అయితే విజిట్ చేయాలి. ఇట్స్ హైయెస్ట్ బిల్డింగ్. ఏ కార్నర్ నుంచి అయినా సరే మీకు అది కనిపిస్తుంది. క్యూబెక్ స్ట్రీట్స్లో ఎంత ఇన్వాల్వ్ అయిపోయామంటే, లోకల్ బార్ ఆర్ లోకల్ హబ్కి వెళ్దామని చెప్పి చాలా లెంకాం. గూగుల్లో రివ్యూస్లో ఇవన్నీ చూస్తే ఈ ఒక్క రెస్టారెంట్ కనిపించింది. అసలు ఎంత రూటెడ్ అంటే ఇట్ వాజ్ అ వెరీ గుడ్ వైబ్. చూడండి మీరు. ఆర్డర్ పెట్టుకుందామని చెప్పి మెనూ చూసా, పోర్క్ బీఫ్ తప్ప ఇంకేం లేదు. అందుకే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము, తిన్నాము, అక్కడ నుంచి బయటపడ్డాం. సో అదే రోజు రాత్రి వి రిటర్న్ బ్యాక్ టు అవర్ హౌస్. ఇంకా మనోడు వెకేషన్ కూడా అయిపోయింది. ఇక్కడే వీ హ్యాడ్ సమ్ ఫన్ టైమ్. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. Until then, see you next time. Ciao.